కోఆర్డినేటర్లు, మండల ప్రెసిడెంట్. శ్రీ సత్యసాయి జిల్లా కదరి పోలీస్ స్టేషన్లో సినీ నటుడు ప్రకాష్ రాజ్పై బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నిరంతరం ప్రజా ప్రతినిధులను విమర్శిస్తూ హిందువులు, శ్రీరాముడు దేవాలయాలపైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫిర్యాదుపై పోలీసులు చట్ట ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. అలాగే ప్రకాష్ రాజ్కి వైసీపీ, సిపిఐ నాయకులు మద్దతు ఇవ్వడం వారి వైఖరిని సూచిస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో గత వారం 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం మీద కుట్ర చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం, అంతటితో ఆగకోకుండా ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం, కోట్ల మంది ఆరాధ్య దైవంగా ప్రేమించేటువంటి భగవాన్ శ్రీరామచంద్రుడి మీద, హిందూ ధర్మం మీద కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు జరుగుతున్నాయి. దీని వెనక ప్రధానంగా 4 రోజుల కింద అరెస్ట్ అయినటువంటి జోసెఫ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం మీద కుట్ర పన్నడం, హిందూ మతం మీద ద్వేషించడం, స్వామీజీలు, సన్యాసుల మీద, దేవాలయాల మీద దాడులు చేయాలని ప్రేరేపించినటువంటి విషయంలో ఈ మధ్య అరెస్ట్ కావడం జరిగింది. పూర్తిగా ఈ జోసెఫ్